ఏమంటాడు, there is a circle, the radius of a circle is 12 centimeters. చదివారా సమ్మం? ఏమిచ్చాడు, there is a circle of 12 centimeters radius. Okay, in that there is a chord which is making subtending an angle of 120 degrees here. ఇది ఎంతరా మనకి 12, ఇది ఎంత 12. ఏం కావాలి మనకి, what is that we wanted the area of the chord. What is the area we wanted the chord అంటే AB. ఇప్పుడు ఏం చేయాలి మనం దీంట్లో, ఇప్పటిదాకా చేసింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to find the area of sector, then from that you have to remove the area of triangle. అంతేగా, ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టర్ ఈజీ మనకి. ఏరియా ఆఫ్ సెక్టర్ x by 360 into pi r square. X అంటే we have 120 by 360 into 3.14 into r square 12 square, that is equal to 3.14 into 144. This is the area of the sector. Okay, by 3. Okay, ఇప్పుడు డైరెక్ట్ గా కనుక్కోగలమా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? నో, బికాస్ we don't know the base and we don't know the height. సో ఇక్కడ ఇందాక చేసిన సమ్ ఎగ్జాంపుల్స్ అందుకే చెప్పాను, టెక్స్ట్ బుక్ లో ఉందని. ఇక్కడ ఏం చేస్తాం మనం, we'll draw a line this O. సో నెక్స్ట్ OP అంటే ఇదంతా మనకేం కావాలి, PA కావాలి. cos 60 degrees అంటే అర్థం ఏంటంటే adjacent by hypotenuse. Adjacent is OP by hypotenuse is OA. OP తెలుసా మనకి, తెలియదు. హైపోటెన్యూస్ తెలుసా, తెలుసు. 12. cos 60 వాల్యూ ఎంత 1/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు OP by 12. క్రాస్ మల్టిప్లికేషన్. సో OP is equal to 12/2 అంటే దిస్ ఇస్ 6. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇది కావాలి, AP కావాలి. AP కావాలంటే ఏం వాడతాను, పైథాగరస్ థియరం వాడతాను. సో ఏం కావాలి, AP square is equal to, as per Pythagoras, AP square is equal to OA square minus OP square. That is equal to 144 minus 36. ఎంత వస్తుందిరా, 144 minus 36, that is 6 and 108. AP is equal to root 108. ఎంతనా రానిది, root 108. రెండు కావాలిగా మనకి, ఏం కావాలి, AB కావాలి. AB is equal to 2AP, that is equal to 2 root 108. ఎస్, ఇప్పుడు బేస్ ఏంటి, ఇది. హైట్ ఏంటి, ఇది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవచ్చుగా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ 2 ఇంటూ రూట్ 108 ఇంటూ 6. 2 క్యాన్సిల్. సో రూట్ 108 ఇంటూ 6, 108. 6 దట్ ఈస్ ఈక్వల్ టు 6 రూట్ 108. ఇప్పుడు మనకి షేడెడ్ ఏరియా ఎంత రావాలి, 3.14 into 144 by 3 minus 6 root 108. ఇది ఎంత వస్తుందో అది ఆన్సర్ మనకి. 108 నెల రాసుకోవచ్చు, 36 into 3 రాసుకోవచ్చు. 36 into 3 అంటే బయటకు వస్తే రూట్ లో 6 రూట్ 3, దీన్ని 6 రూట్ 3 రాసుకోవచ్చు అంటే 36 రూట్ 3. సో వాల్యూ ఆన్సర్ ఎంతో చెప్తాను, రాసుకోండి. ఏం కావాలి బస్ చెప్పిన నెక్స్ట్ ఏం కావాలి, 3.14 ఇంటూ 144, 4256 but divided by 3, 150.72 ఇది మైనస్ 6 రూట్ 108. ఇది ఎంతో చూద్దాం, రూట్ 108 ఇంటూ 6, 62. This is 62,353. 62,353. That is equal to minus 150.7. 88.34635 రాసుకోండి చాలు. అర్థమైందా సమ్? సో ఇందాక డైరెక్ట్ 90 degrees కాబట్టి మనకి డిఫికల్టీ లేదు. వై? బికాస్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వన్ ఇస్ బేస్, వన్ ఇస్ ఆల్టిట్యూడ్, హైట్. డైరెక్ట్ గా ట్రయాంగిల్ ఏరియా వచ్చేసింది. ఇక్కడ ఏది తెలియదు కాబట్టి ట్రిగ్నామెట్రీ తీసుకోవాలి, ఒక వాల్యూ కనుక్కోవాలి, దెన్ పైథాగరస్ తీసుకుని
ఇంకోటి కనుక్కోవాలి, రెండింటి నుంచి ఏరియా కనుక్కోవాలి ట్రయాంగిల్. అర్థమవుతుందా? సో కొంచెం లాంగ్, బట్ 6 మార్క్స్ అంటే ఆశపడుతుంది కదా. 6 మార్క్స్ క్వశ్చన్, దీస్ ఆర్ ఆల్ 6 మార్క్ క్వశ్చన్. మిగతా సమ్స్ అన్ని ఈజీ సమ్స్. నెక్స్ట్ వన్ యూ హావ్ టు గో విత్ ద షేడ్స్. ఇక్కడ 3.14 into 144/3 minus 6, 108 into 6. Pythagoras AP square is equal to OA square plus OA square minus OP square. 144 minus 36, 108. AP is equal to 108. Root 108. 2AP, AB అంటే మొత్తం కావాలి బేస్. Then AB is equal to 2AP, that is equal to 2 into root 108. అది బేస్. అర్థమైందా? ఇది హాఫ్ బేస్ హైట్. 3 మల్టిప్లై చేసి ఎంత వచ్చింది? 6 root 108 వచ్చింది. 2 క్యాన్సిల్ అయితే 6 into root 108, 6 root 108 కదా. ఆలోచించాల్సిందే ఉంది అందులో. సో షేడెడ్ ఏరియా కావాలంటే మొత్తం సెక్టర్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ ఏరియా. సో సెక్టర్ ఏరియా ఇస్ దిస్, ట్రయాంగిల్ ఏరియా ఇస్ దిస్. యు గాట్. మీరు ఎగ్జామ్ లో ఇవన్నీ క్యాల్కులేట్ చేయడం బద్దకం వస్తే, అంటే టైం సరిపోకపోతే ఇక్కడతో ఆపేయచ్చు. యు విల్ లూజ్ హాఫ్ మార్క్ ఓన్లీ. బట్ దీన్ని చేస్తూ కూర్చుని ఇంకో సమ్ వదిలేస్తే 4 మార్క్స్ పోతాయి. ఇలాంటివన్నీ కొంచెం ప్లేస్ వదిలేసి వెళ్ళిపోవాలి ముందు. లాస్ట్ టైమింగ్ ఉన్నప్పుడు క్యాల్కులేట్ చేసుకోవాలి. అక్కడ అప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటే దీని టైం వేస్ట్ చేసుకునే బదులు ఇంకో 4 మార్క్స్ సమ్మో 6 మార్క్స్ సమ్మో చేయొచ్చు. అండర్స్టూడ్? ఇస్ ఇట్ క్లియర్?